ఉన్నతమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామానికి ఘనత ప్రభావాలు కలుగునుగాక. చదవం ఆమేన్. ఎన్నటెన్నటికీ ఆ ఘనమైన దేవుని నామానికి ఘనత ప్రభావాలు చెల్లించగలిగే ఒక శ్రేష్టమైన ఆశ ఆలోచన కలిగిన సంఘబిడ్డలంగా మనం బ్రతకాలి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండం పరిశుద్ధ గ్రంథం దయచేసి తెరవండి. ఆది కాండము 20వ అధ్యాయం. ఆది కాండం 20వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 20వ అధ్యాయం 10-11 వాక్యాలను ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసి తెరవండి. వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలను అసలు మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఆది కాండం 20వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుదాం. మరియు అబీమెలెకు 20వ అధ్యాయం 11వ వాక్యం. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుతారనుకొని నేను ఈ విధంగా ప్రవర్తించాను. హల్లెలూయా. 22వ అధ్యాయం ఆది కాండం 22వ అధ్యాయం 15వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. పన్నెండవ వాక్యం చదువు దయచేసి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని నువ్వేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడే వాడవని ఈ కార్యము ద్వారా నాకు కనపరిచితివని చెప్పాను. హల్లెలూయా. అసలు రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ మాటలు మన మూల పితరుడైన అబ్రహాముతో సాక్షాత్తు దేవుడు పలుకుతున్న మాట. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు బలి అర్పణగా చేయాలి. మోరియా పర్వతమ్మ దగ్గరికి వెళ్ళి నేను నీకు చూపించే స్థలంలో నీ కుమారుని అర్పణ చేయాలి అని చెప్పినప్పుడు ఏమాత్రం వెనక తీయక అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వత శిఖరానికి ఎక్కి బలిపీఠాన్ని కట్టి తన కుమారుని తన చేతులతో ఆ బలి పశువుగా ఆ బలిపీఠం మీద పెట్టి ఏమాత్రం వెనకంజ వేయకుండా, ఏమాత్రం సంకోచించకుండా తన చేతిలో ఉన్న కత్తిని ఒక బలి పశువు మీద వేసినట్టుగా అబ్రహాం పైకి లేపుతాడు. ఎప్పుడైతే తన చేతిని పైకి లేపిన చేయి బలి పశువుగా వధించడానికి క్షణములో ఇస్సాకు మీద పడడానికి ముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహామా, ఆ పిల్లోడి మీద చేయి వేయకు, నువ్వు నా మాట విని నేను చెప్పినట్టుగా మీరు చేసి
నీ సొంత కుమారుని మీద నా అర్పణ కొరకు బలి అర్పణగా అంగీకరించడానికి నీ చేయి అతని మీద లేపడానికి సాహసించిన నిన్ను, నీ కార్యాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీవు దేవాది దేవునికి భయపడే సేవకుడవు. హల్లెలూయా. ఈ కాంప్లిమెంట్, ఈ ప్రకటన ఒక మనిషి చేయడం లేదు, దేవుడే తన సేవకుడైన అబ్రహాము గురించి ప్రకటన చేస్తున్నాడు. నీవు నాకు భయపడేవాడవని నాకు అర్థమైంది. నువ్వు దేవునికి భయపడే సేవకుడవని, నువ్వు దేవునికి భయపడే విశ్వాసి బిడవని దేవుడు నీ గురించి ఒక సేవకుడిగా నా గురించి సాక్ష్యం చెప్పాలి. మనము దేనికో భయపడడం కాదు, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమంతా మనకు నేర్పిస్తున్న పాఠం. మన మూల పితరులు పరిశుద్ధులందరూ ఒక జీవము కలిగిన దేవునికి మాత్రమే భయపడ్డారు. హల్లెలూయా. వారు సమస్యలకు భయపడలేదు, రాజులకు చక్రవర్తులకు భయపడలేదు, వారికి విరోధంగా రూపించబడిన శాసనాలకు, అర్థమవుతుందండి, శాసనాలకు కూడా లెక్క చేయలేదు. వాళ్ళు దేనికయ్యా వారు తల వంచారు అని అంటే కేవలం వారు ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవునికి తప్ప వారు దేని ఎదుట భయపడిన చరిత్ర పరిశుద్ధ గ్రంథం కనబడదు. అందుకే దేవుడు వారిని ఒక శ్రేష్టమైన స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని ఉంచినట్టుగా నేటికి మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. ఆ దేవుణ్ణి ఆరాధించిన ఆ పరిశుద్ధులు వారి పిల్లలుగా చలామణి అవుతున్న ఈ తరం విశ్వాస బిడ్డలుగా మీరు, ఒక సేవకుడిగా నేను ఈ లేఖనాన్ని ఎత్తిపట్టి ఈరోజు ప్రభువు మనల్ని దర్శించే మాట నా గుండెలో, మీ అంతరంగములో నువ్వు ఎవరికి భయపడే మనిషిగా ఉన్నావు? ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసిరాలిగా, ఒక దైవజనుడిగా ఈ భూమి మీద గత తరములో మన పితరులు విశ్వాస జీవితం, సేవ యాత్రలు చేసిన రీతిగా ఈ తరంలో మనం బతుకుతున్నాం. వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. వారు ఆరాధించిన కాలంలో ఆ దేవుడు ఎలాగున్నాడో ఈ తరములో కూడా ఆయన అలాగే ఉన్నాడు. ప్రజలు మారారేమో, నీవు మారావేమో, నీ దేవుడు ఎప్పుడు మారడు. పరిస్థితులను బట్టి మనుషులుగా దేవుని ఆరాధిస్తున్న ప్రజలుగా మారారేమో, కాలాలు మారాయేమో, ఆయన మారడు. మార్పు లేని దేవుడని మనం ఆరాధిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్న, నేడు, రేపు ఒక రీతిగానే ఉంటాడు. ఆయన కార్యాలు అలాగే ఉంటాయి, ఆయన కృప అలాగే ఉంటుంది, ఆయన తీర్పులు కూడా అలాగే ఉంటాయి. కాలాలు మారినట్టుగా ఆయన మారే దేవుడు కాదు. దేవుని సముఖంలో మన పరిశుద్ధులు, మూల పితరులు, యేసును రక్షకుడిగా అంగీకరించిన సేవకులు దేవుని సాక్ష్యాన్ని ఏ విధంగా పొందారయ్యా అని అంటే, వారు కేవలం ప్రభు ఎదుట తల వంచారు. వారు ప్రభు మాటకు భయపడ్డారు, ప్రభు తీర్పుకు భయపడ్డారు, ప్రభు యొక్క ఆజ్ఞకు ధిక్కరించకుండా భయపడ్డారు. వారి కాలాలకు, పరిస్థితులకు వారు ఎక్కడ భయభ్రాంతులైనట్టుగా లేఖనం మనకు చెప్పదో. నా దేవుని సంఘ బిడ్డలారా, దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డలుగా ఈరోజు మనము ఎవరికి భయపడాలో మీరు ఒకసారి ఆలోచించండి. చాలామంది ప్రజలు సమస్యకు భయపడతారు, చాలామంది ప్రజలు రోగాలకు భయపడతారు, చాలామంది ప్రజలు లోకములో కులం, కుటుంబానికి భయపడతారు, చాలామంది ప్రజలు దేనికో భయపడతారు, పశువులకు, పక్షులకు, కాలానికి, ఎన్నిటికో భయపడతారు. ఎవని ఎదుట భయం ఉండాలో వానికి మాత్రం భయపడరు. అందుకనే విశ్వాస జీవితం చేస్తున్న వారి జీవితాల్లో చాలా అస్తవ్యస్తమైన బ్రతుకు, చాలా భయానకమైనటువంటి జీవితం. ఒక వ్యక్తి దేవునికి కాక మరి దేనికైతే భయపడతాడో ఆ భయపడే మనిషి జీవితం ఎలా ఉంటుందో నేను మీకు కొన్ని విషయాలు ఈరోజు గుర్తు చేస్తాను. కారణం, చాలామంది ప్రజలు దేవునికి భయపడరు, దేవుని వాక్యానికి భయపడరు, దేవుని కార్యాలకు భయపడరు,
పరిశుద్ధ లేఖనం చెప్తుంది, దైవజనుడైన యాకోబు అక్కడ ఏం కన్స్ట్రక్షన్ కట్టబడలేదు, ఎలాంటి గుడిసె ఒక కట్టడం లేదు. ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఒక రాయిని తన తలకు దిండుగా చేసుకొని పడుకున్నాడు. నా దేవుడు అతనితో మాట్లాడుతుంటాడు, నువ్వు పడుకున్న స్థలం ఇది దేవుని మందిరం, నువ్వు పడుకున్న స్థలం ఇది సర్వశక్తుడు సంచారం చేసే స్థలం అని చెప్పగానే బైబిల్ చెప్తుంది, అమ్మో ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని భయపడ్డాడు. బాగా వినండి, దేవునికి భయపడ్డారు, దేవుని మందిరాలకు భయపడ్డారు, దేవుడు సంచారం చేసే స్థలాలకు భయపడ్డారు. వారి కళ్ళ ముందు 7 అంతలుగా మండుతున్న అగ్ని గుండాలకు భయపడలేదు వాళ్ళు. అందుకే వాళ్ళ చరిత్రలను దేవుడు తరతరాలు నిలబడేటట్టు చేశాడు. వాళ్ళ జీవితాలను నా ప్రభు రాబోయే తరతరాలు చెప్పుకునేటట్టు చేశాడు. కారణం రాజులకు శాసనాలకు భయపడలేదు వాళ్ళు. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడును, నేను తప్పు చేయను. ఒక వ్యక్తి దేనికి భయపడాలి? ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఈరోజు అంతరంగంలో దాగి ఉన్న భయాలు చాలా ఉన్నాయి. భయం ఒక విశ్వాసికి రావడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. భయం ఒకవేళ కుటుంబంలో చొచ్చిన తర్వాత, భయం ఒక వ్యక్తి యొక్క గుండెలో చొరబడిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో నేను మీకు గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏ దేవునికైతే అబ్రహాం భయపడ్డాడో అదే దేవుడు యాకోబుతో మాట్లాడుతుంటాడు, నీ తండ్రి భయపడిన దేవుడని నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడండి బ్రదర్? దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? అబ్రహామా, నీవు నాకు భయపడేవాడవని నాకు అర్థమైంది. ఈరోజు ఎంతో మందికి భయం లేదు, అన్నిటికీ భయపడుతున్నాడు, ఒక దేవునికి తప్ప. అందరికీ భయపడతాడు, ఒక దేవుని సన్నిధి నివాసం చేసే మందిరానికి తప్ప. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, యెషయా పుస్తకం 50వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి. మీలో దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడు? చదవండి బ్రదర్స్ ఒకరు మాట. యెషయా పుస్తకం 50వ అధ్యాయం 10వ వాక్యం. మీలో బ్రదర్ ఎవడు దేవునికి భయపడతాడో వాడు సేవకుని మాట వింటాడు. అసలు మీ తలల పైకి ఎత్తండి. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవడైతే చదువుతారు దయచేసి ఇంగ్లీష్లో మాట చదువు. క్లియర్గా చెప్తుంది మాట. ఏ మనిషి దేవునికి భయపడతాడో వాడు సేవకుని మాటకు విలువిస్తాడు. ఒక వ్యక్తి సేవకుని మాట విలువ ఇవ్వడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? అదృశ్యంగా వాడి గుండెల్లో దేవుడు అంటే భయం లేదు. భయం లేని నీకు మేలులు చేయడానికి ఆయన చేయి ఎలా చాపుతాడండి? ఇదిగో నా సేవకుడు దానియేలు అని అన్నప్పుడు క్రూర ముఖము కలిగిన సింహాలు మౌనంగా నోరు మూసుకున్నాయి. దేవదూత వచ్చేసి నోర్మై అని అనగానే నోరు మూసుకున్నాయి. ఒక భయానకమైన తిమింగలం, నా సేవకుడు నీ కడుపులో పడతాడు, పొరపాటున తన ప్రాణానికి హాని చేయొద్దు అని చెప్పగానే తిమింగలం తన మాటకు భయపడిపోయింది. కారణం, ఊపిరి ఊదిన దేవుడు క్షణభంగురంలో ఆయన ఊపిరి ఆయన తీసుకుంటే నీ ఒక నిర్జీవమైన మట్టి ఘటం అన్న సంగతి నీకు నాకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలుసు, మా సృష్టికర్త ఈయన. ఒక ప్రభావంతో ఉప్పొంగుతున్న సముద్రము కూడా ఆయన మాటకు మౌనంగా ఉన్నాయి.
అందుకే దైవజనుడు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు మాట, మీలో ఎవడు, ఏ విశ్వాసి, బ్రదర్ నీకు ఆ మనసు ఉందా? నువ్వు నిజంగా దేవుని భయం ఉంటే నువ్వు ఎలా బతుకుతావో బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం లేదు. మీలో ఎవడు దేవునికి భయపడతాడో వాడు ఖచ్చితంగా సేవకుల మాటను విలువిస్తాడు, వింటాడు. నీకు తెగింపు ఉంది, ఒక దైవ సేవకుని మాట వినకుండా నువ్వు ధైర్యం చేస్తున్నావు చూడు, దాన్ని ధైర్యం అనరు. ధైర్యం వేరు, తెగింపు వేరు, ధైర్యం వేరు. నీకు దేవుని భయము లేదు, అందుకే నువ్వు ఎవరి మాట లెక్క చేయవు. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా చేయి వేయకు, నీ కొడుకు మీద చేయి వేయకు, నీకు అసలు నా మాట మీద విలువ ఉందో లేదో చూడాలని అనుకున్నాను, నా మాటకు నువ్వెంత విలువిస్తావో చూడాలని అనుకున్నాను. నేను నీ మీద దీవించే ఆ దీవెనకు నువ్వు పాత్రుడవు అవునో కాదో, రేపు తరతరాలు అబ్రహామా నీ పేరు చెప్పుకునేటట్టు నేను చేయాలి అని అనుకోవడానికి నువ్వు క్వాలిఫై అవునో కాదో చూడాలనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా, నీవు నాకు భయపడేవాడవే. హల్లెలూయా, చదమ్మ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ఒక సంఘముగా నీకు, ఒక దైవజనుడిగా నాకు, మనల్ని నడిపిస్తూ మన ప్రాణ, మన శ్వాస నిశ్వాసలకి, మన ఊపిరికి, మన జీవితానికి సర్వానికి మూలమై ఉన్న ఆ సర్వశక్తి కలిగిన దేవునికి నీ గుండెల్లో ఎంత భయం ఉంది. ఆ భయము ఉన్న వ్యక్తిని నా ప్రభు అబ్రహాంతో అంటాడు, నేను నిన్ను దీవిస్తున్నాను అంటే అర్థం ఏంటి? దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా? ఆయనకు భయపడేవారిని, ఆయన గౌరవించేవారిని, ఆయన మాటకు లెక్క పెట్టేవారిని, ఆయన మాటను గౌరవించి ఆయన సేవకులకు విలువిచ్చేవారిని. అందుకే కొత్త నిబంధన సంఘానికి కూడా అపోస్తుడైన పేతురు ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. చదువుతావా? పేతురు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం చదవండి ఒకసారి. ఏలయనగా అంటే మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడు 2వ అధ్యాయం 17వ వాక్యం, మొదటి పేతురు. చదువు. దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇదిగో ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను. అందరినీ రెస్పెక్ట్ ఇవ్వండి, నీ తోటి విశ్వాసులకు, నీ తల్లిదండ్రులకు, పెద్దలకు, సమాజంలో ఉన్న ప్రతి వారికి నువ్వేమి ఇవ్వాలి? విలువ ఇవ్వాలి. చెప్పండి, ఏమి ఇవ్వాలి? చెప్పండి, ఏమి ఇవ్వాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇది ప్రభు తన బిడ్డలకు నేర్పిస్తున్న ఒక డిసిప్లిన్. ఒక దేవుని బిడ్డగా, ఒక సేవకుడిగా, దేవుని వెంబడిస్తున్న మనకు నా ప్రభు నేర్పించే దైవికమైన విలువలు. అందరినీ సన్మానించండి, మీ తోటి విశ్వాసులను, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, మీ నాయకులను, మీ సేవకులను సన్మానించండి. హల్లెలూయా, సవాల్ చేతులు ఎత్తి గట్టి హల్లెలూయా. ఎవరికి భయపడాలో నీకు తెలియదు, ఎవరిని సన్మానించాలో తెలియదు, ఎవరితో ప్రేమగా ఉండాలో తెలియదు. ఎందుకు తెలియదు? దైవ జ్ఞానం లేదు. ఎవరి దగ్గర మర్యాదగా ప్రవర్తించాలో భయపడవలసిన వాడికి భయపడవు, ఎవరికి భయపడతావు వానికి భయపడతావు. దైవజనుడు నేర్పిస్తున్నాడు, భయం ఎవరి దగ్గర ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ఈరోజు చాలామంది విశ్వాసులు సేవకులకు భయపడతారు, అర్థమవుతుందా?
దేవునికి అస్సలు లెక్క చేయరు. ఇది ఈ తరం యొక్క విశ్వాసుల బతుకు. సేవకుల దగ్గర భయపడే అవసరం లేదు. బైబిల్ చెప్తుంది, నాయకులను, రాజు అంటే ఎవరు? నాయకుడు. నాయకులను ఏం చేయాలట? సన్మానించండి, వాళ్ళను గౌరవించండి. ఆయన ఒక దైవజనుడు, గౌరవించండి. మిమ్మల్ని నడిపిస్తున్న ఒక నాయకుడు, అతన్ని గౌరవించండి, అతనికి విలువివ్వండి. కానీ నువ్వు భయపడాల్సింది, రేపు నీకు తీర్పు దేవుని యొద్ద నుంచి వస్తుంది కనుక నువ్వు చేసే ప్రతి క్రియకు ఒక భయానకమైన ప్రతిఫలం నీ ఒడిలో పెట్టే శక్తిమంతుడు దేవుడు కనుక నా ప్రభువు నన్ను చూస్తున్నాడు అన్న ఒక మిక్కటమైన భయం దేవుని యందలి దేవుని బిడలమైన మనము కలిగి బతకాలి. హల్లెలూయా, చపాలి గట్టి హల్లెలూయా. అందుకనే నా దేవుడు ఈ తరం ప్రజలతో మాట్లాడే మాట, నా దేవుడు సంఘ బిడ్డలారా, నా ప్రభు మీతో మాట్లాడే మాట నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక సేవకుడిగా నాకు, ఒక విశ్వాసిగా మీకు భయపడేవాడి యొక్క క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు. భయము దేవునికి కాక ప్రజలకు భయపడేవాడు ఎలా ఉంటాడో కూడా నేను మీకు చూపిస్తాను. దేవునికి భయపడేవాడట ఆయన మాట ఖచ్చితంగా వింటాడు. బైబిల్ చెప్తుంది, అబ్రహామా నువ్వు నా మాటకి ఇంత విలువిచ్చావు, ఎందుకో తెలుసా? నేనంటే నీకు భయం ఉంది, నాకు భయపడుతున్నావు అని విలువ నాకు అర్థమైపోయింది కనుక నేను దీవిస్తున్నాను. యెషయా గ్రంథంలో రాస్తాడు, ఏ మనిషి అయితే, ఏ విశ్వాస అయితే దేవునికి భయపడతాడో వాడు ఖచ్చితంగా వాళ్ళని నడిపించే దైవ సేవకుడికి మాట వింటాడు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. మీకు ఒక నాయకుడి మాట, మీకు ఒక దైవజనుడి మాట, మిమ్మల్ని నడిపించే వాడి మాట మీకు లెక్క లేదు. చూడు, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఊగి ఊగి భక్తి చేసే అవసరం లేదు. నీ గురించి బైబిల్ చెప్పే మాట, నీకు దేవుడు అంటే భయం లేదు, ఎవడంటే భయం లేదు, నువ్వు చేసేది అంతా నటన. చెప్పండి ఏంటది? ఇంకా గట్టిగా చెప్పండి ఏంటది? ఇంకా మీ భాషలో చెప్పాలా? మీరు చేసేది అంతంత డ్రామా. డ్రామా డ్రామా కంపెనీ బాగుంటుంది, డ్రామాలు బాగుంటాయి. లేని భయం ఉన్నట్టు నటిస్తారు, అదంతా అట్టిదే. అప్పటి మట్టికే భయం సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన నా నడక, నా పడక, నా ఆలోచనలను చూస్తున్నాడు. నేను రహస్యంగా ఆయనకు దూరంగా నేను అక్కడ ఉండలేను. నేను ఏడ ఉన్నా ఆయన కనులు నన్ను కనిపెడుతుంటాయి కనుక ఒక దైవజనుడైన దావీదు చెప్పినట్టుగా, ఆకాశమునకెక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రపు లోయలోకి వెళ్ళి అగాధపు ఊటల మధ్యలో నేను దాక్కున్నా అక్కడ నీవు ఉన్నావు. నువ్వు లేని స్థలం ఏది ప్రభువా? అందుకే నేను నీ భయముతో, నీ వణుకుతో నేను బ్రతుకుతున్నానని అంటాడు. దేవునికి భయపడేవాడు ఒక మందిరంలోనో, ఒక ఇంటిలోనో, ఒక దైవజనుని ముందో భయం పడడు. దేవుడు సర్వాంతర్యామిగా అన్ని వేళలా అన్ని స్థలములో నివాసము చేసే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు గనక నా నడక, నా పడక అన్ని కాలాలలో ఆయన నన్ను గమనిస్తూ ఉంటాడు కనుక నేను నిజంగా దేవునికి భయపడేవాడినైతే ప్రతి క్షణం దైవ భయముతోనే నేను జీవిస్తాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, భయము లేని వాడి జీవితాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. దైవజనుడైనటువంటి యాకోబు ప్రయాణంలో ఒకేసారి భయపడ్డాడు. అమ్మో, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని అన్నాడు. అక్కడ నుంచి ప్రయాణమే వెళ్ళాడు 20 సంవత్సరాలు. 2 భార్యల కోసం, 2 పని మనుషులను, దాసులను పెళ్లి చేసుకున్న విషయంలో, 12 మంది కొడుకులను, ఒక బిడ్డను కనే విషయంలో జీవితమంతా 20 ఏళ్ళు తన జీవన విధానాన్ని మోసాల మీద మోసాలు, సంపాదన వ్యామోహాల్లో, భార్యల కోసం తన జీవితం అంతా వ్యర్థం చేసేసుకున్నాడు ఈ మనిషి. మీరు యాకోబు యొక్క చరిత్ర చూడండి. ఆయన ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేసినట్లు కనపడుతుంది తప్ప అంతకుముందు ఎక్కడ ప్రార్థన చేసినట్టు కనపడదు, ఆ తర్వాత కూడా ప్రార్థన చేసినట్టు కనపడదు. ఎందుకో తెలుసా? ఈ మనిషి మామకు భయపడతాడు, లాబానుకు భయపడతాడు. ఈ మనిషి ఒక రోజు ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా
మా అన్నయ్య అయిన ఏశావు 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు, అతడు నన్ను, నా భార్యలను, నా పిల్లలను చంపుతాడేమో అని నేను అతనికి భయపడుతున్నాను, నీవే నాకు సహాయము చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేయడానికి కూడా ఒక కారణం ఏంటి అని అంటే, రేపు తెల్లారి ఏశావు 400 మందిని పట్టుకొని యాకోబు దగ్గరికి వస్తున్నాడు అన్న భయముతో ప్రార్థన చేస్తున్నాడు. బాగా వినండి, ఒక సమస్య వస్తే తప్ప కొంతమంది మోకరించరు. ఒక భయానకమైన విపత్తు ఇంటిల్లి పాదు గడిపిడైతే తప్ప, ఆరోగ్యం క్షీణిస్తే తప్ప, కుటుంబ వ్యవస్థ పతనమైతే తప్ప, ఉద్యోగం డిస్మిస్ అయితే తప్ప, పని లేకుండా పేదరికం అణువణువున కుటుంబ వ్యవస్థ పాడైతే తప్ప దేవుని దగ్గర మోకరించే అలవాటు ఉండదు వీళ్ళకు. భయము అతన్ని వెంబడిస్తున్నప్పుడే మోకరిస్తాడు. భయం పోయిందా, మళ్ళీ దేవుని దగ్గర గడపాలి, దేవునితో గడపాలి, నా దేవుని పాద సన్నిధిలో అనుభవించాలన్న ఆశలు, ఆలోచనలు ఈ యాకోబుకు లేవు. ఈ యాకోబు ఎలాంటి వాడనంటే దేవునికి కాదు, ఇదిగో ప్రజలకు భయపడతాడు. ప్రజలకు భయపడతాడు. దేవుడు చెప్పాడు, నీవు నీ భార్యలను తీసుకొని వెళ్ళు, బేతెలులో కనపడ్డ దేవుడు నేనే, వెళ్ళు అని అంటే తన మామకు చెప్పకుండా భయపడి పారిపోతాడు ఈ మనిషి. భయపడి, మనుషులకు భయపడేవాడు, కులానికి, కుటుంబానికి, బంధువుకి, అర్థమవుతుందండి, లోకానికి, ఉద్యోగాలకి, ఎవడెవడికో భయపడే ఈ ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, పెద్దవారిని గౌరవించండి. వాడు అన్యుడా ఎవడో కాదు, లోకంలో ఉన్న ప్రతి పెద్దవారిని మంచి మనసుతో గౌరవించండి. నీ తోటి విశ్వాసులను, సహోదరులను మంచి మనస్సాక్షితో ప్రేమించండి. దేవునికి భయపడండి. మిమ్మల్ని నడిపిస్తున్న సేవకులను సన్మానించండి. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో 2000 సంవత్సరాల క్రితమే సేవకుడు సంఘానికి నేర్పిస్తున్నాడు. భయపడే వాడి దగ్గర సన్మానం చేయకు, గౌరవించే వారి దగ్గర భయపడి బతకకు. ఎవరికి ఎలా ప్రియారిటీ ఇవ్వాలో అలా ఇవ్వడం నీ ఆత్మీయతలో నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. నేటి కాల సంఘ వ్యవస్థలో ప్రజలకు భయపడే వాళ్ళు ఉన్నారు, దేవునికి భయపడే వాళ్ళు లేడు. కారణం, దేవునికి భయపడేవాడు దేవుని మాట వింటాడు, దేవునికి భయపడేవాడు సేవకుల మాట వింటాడు. ఈ అనుభవాలు నీకు లేవు అని అంటే నీకు భయం లేదు. భయం లేని నీ కుటుంబ వ్యవస్థలో ఒక గొప్ప దీవెన కలుగుతుందని భ్రమపడకు. బైబిల్ చెప్తున్న మాట, పేతురు కొర్నేలి ఇంట్లో ప్రార్థనకు వచ్చిన అన్య జనులను చూసి అక్కడ అంటాడు, దేవుడు పక్షపాతి కాడనియు, నిజముగా ఆయనకు భయపడే ప్రతి వారిని ఆయన అంగీకరించువాడని నాకిప్పుడు అర్థమైంది అని అంటాడు. ఎవరిని అంగీకరిస్తాడు దేవుడు? చదువుతావా మాట ఒకసారి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయమా తీసి చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 34వ వాక్యం. దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి, అమ్మా, నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎవరిని అంగీకరించడం అర్థం ఏంటి? నువ్వు వేసే కానుక, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు కొట్టే చప్పట్లు, ఎవ్రీథింగ్ ఏదైనా నా ప్రభు నేను అంగీకరించి, నువ్వు చేసిన ప్రార్థన ప్రభు విని నేను దీవించాలా? నువ్వు ఉన్న ఉపవాసాన్ని దేవుడు ఒప్పుకొని దానికి ఫలం ఇవ్వాలా? నువ్వు పాడిన పాట ప్రభు అంగీకరించి నేను దీవించాలా? దేవుని సముఖంలో నీవు నేను చేసిన కార్యాలు ఆయన అంగీకరించి దాని ఫలం మన ఒడిలో రావాలి అని అంటే ప్రభు అంటున్నాడు, నిజంగా భయపడేవాడి ప్రార్థన నేను వింటాను, నిజంగా భయపడి ప్రార్థించేవాడి ప్రార్థన వింటాను, నిజంగా భయపడి పాడవాడే పాట వింటాను. ఏదైనా దేవునికి భయపడే వారినే నేను అంగీకరిస్తాను. హల్లెలూయా.
భయం లేకుండా పోజులు కొట్టి పాట పాడే పాట ఎవడు వింటాడు? దేవుడు వినడు. భయం లేకుండా ఓ అని ఏడవగానే ప్రభు నీ ప్రార్థన విని నీ జీవితంలో ఫలం ఇవ్వడు. అందుకని చాలామంది ఉపవాసాల మీద ఉపవాసాలు, ఎంతో పోరాటాలు, కన్నీళ్ళు, కుటుంబ వ్యవస్థ అంతా అతులోకుతలం అవుతున్నది. వారి ప్రార్థన ప్రభు యొద్దకు ఎందుకు చేరడం లేదు? ప్రభు వారి మొరను ఎందుకు వినడం లేదు? ప్రభు వారి కుటుంబంలో ఉన్న పేదరికాన్ని, దారిద్ర్యాన్ని, అనారోగ్యాలను ఎందుకు వినడం లేదు? కారణం ఏంటో తెలుసా? వారు పరిస్థితి వచ్చినప్పుడు నటిస్తున్నారు, కానీ వాళ్ళు ఒరిజినల్, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుసా? వాళ్ళు దేవునికి భయపడే మనుషులు కాదు. అస్సలు వినరు. వాళ్ళని చూస్తే మనకు పాపం అనిపిస్తుంది, అయ్యో అని. దేవుడు ముఖం చూసేవాడు కాదు కదా. దేవుడు అంత సమస్యల్లో కూడా దేవుడు వాళ్ళని ఎందుకు దీవించలేకపోతున్నాడంటే దేవుడు అన్యాస్తుడు కాదు కదా. ఎక్కడ లోపం ఉంది. ఏంటి ఆ లోపం అని అంటే, ఆ మనిషి ప్రభువుకు భయపడే మనిషి కాదు. ఆయన మాటకు విలువిచ్చే మనిషి కాదు. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో చెప్పినట్టుగా, అబ్రహామా నీవు నాకు భయపడేవాడు. లోకంలో ప్రజలుగా, దేవుని బిడలంగా, దేవుని సముఖంలో బ్రతుకుతున్న మనం దేనికి భయపడాలి? ఒక రోజు నెబుకద్నెజర్ రాజు ఒక శాసనం పుట్టించాడు. దానియేలు కాలంలో శాసనం పుట్టించాడు. బాగా వినండి. ఏ శాసనాలకు, ఏ సెక్షన్లకు నిజ క్రైస్తవుడు భయపడడు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఎవ్వడికి భయపడడు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు. అన్నిటికీ భయపడేవాడు దేవునికి భయపడడు. ఇది సత్యం. నేను చెప్పిన ఆజ్ఞకు లోబడి తల వంచితే బతుకుతారు, లేకపోతే ఆరని అగ్నిగుండంలో ఖచ్చితంగా అధ్వానంగా కాలి చేస్తారు. మీ భార్యలు, మీ పిల్లలు, కుటుంబాలు అధ్వానమైతే జాగ్రత్త అని శాసనం చెప్పేశాడు. నన్ను కాక, నాకు కాక ఎవడైనా దేవుడు దేవతలని ప్రార్థనలు చేస్తే సింహములకు అధ్వానంగా, ఆకలిగా, ఆహారంగా మారుతాడు. జాగ్రత్త. శాసనాలు వచ్చాయి. శాసనం అంటే ఏంటండి? రూల్. అది గవర్నమెంట్ రూల్. అది ప్రజాస్వామ్య పరిపాలనలో కావా దినాలు. నా ఇష్టం, నేను ఎలాగని బతుకుతా అంటే నడవదు. అలాంటి దినాల్లో దానియేలు అంటాడు, చంపుతావా చంపు. దేవునికి భయపడే సేవకుడను, ప్రార్థించకుండా ఒక దినం నేను గడపలేను. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంట్లో మోకరిస్తే గడగడ శబ్దానికే ప్రార్థన మానేసి దుప్పటి కప్పుకుంటావు. నీ ఇంట్లో కుటుంబ పరిస్థితులే నీ భయభ్రాంతులు చేస్తాయి. ప్రార్థన చేస్తే నిన్ను చంపుతానని ఆజ్ఞలు వస్తే ఇక నీ స్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. శాసనాలకు భయపడలేదండి వాళ్ళు. రాజులకు, శాసనాలకు భయపడలేదు. ఒక వార్త వచ్చింది, అయ్యా అందరు తల వంచారయ్యా. ఇదిగో ముగ్గురు యూదుల జాతిలో ఉన్నవారు, షడ్రక్, మేషక్, అబద్దిగో అనువారు తల వంచ అంటున్నారయ్యా. అవునా? నా ఆజ్ఞకు కూడా భయపడడం లేదా? వాళ్ళని పిలుచుకరండి అని అన్నాడు. ముగ్గురు నిలబడ్డారు. రాజు మర్యాదకు చెప్తున్నాడు, షడ్రక్, మేషక్, అబద్దిగో అనువారలారా. బ్యూటిఫుల్గా మంచి మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆవేశంతో ఏమని అనుకుని ఉంటారు, నేను ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా, మీరు తల వంచి బతకండి పండి అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటారు, రాజగు నెబ్కద్నెజర్ గారు కాదు, షడ్రక్, మేషక్, అబద్నిగో అనువారలారా అని ఆయన అంటే, వీరంటారు రాజగు నెబ్కద్నెజరు, నీ మాట విని మళ్ళీ మా నిర్ణయాలు మార్చుకునే అవసరం మాకు ఏమీ లేదు. ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యాం, ఆల్రెడీ మేము నిర్ణయాలు చేసుకున్నాం. ఆకాశానికి, భూమికి, ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గర తప్ప దేని యొద్ద మా తల మేము వంచం. అవునా? బైబిల్ అంటుంది, వారు అలా మాట్లాడగానే రాజు ముఖం వికారమైందట. అంటే అర్థమైందంటే వీళ్ళు మాట్లాడితే ఆయనకి కోపం వచ్చేసేది. అంటే మర్యాదగా కూడా మాట్లాడలేరు, బుదిరికిచ్చి మాట్లాడలేదు.
అంతేనా? అంతే. వెంటనే ఆజ్ఞాపించాడు, అగ్నిగుండం ప్రజెంట్ ఎంత వేడి ఉందో అంతకు 7 అంతలు వేడి చేయండి అని అన్నాడు. షడ్రక్ మేషక్ అబద్నిగోల ముందు అగ్నిగుండం వేడి చేస్తున్న ఆ అగ్నిగుండం లైవ్లో కనపడుతుంది. అమ్మా వింటున్నారా? పరిస్థితులన్నీ కనపడినా వీళ్ళు అంటారు, మేము దేనికి భయపడమండి, మా దేవుడు ఆ ప్రమాదంలో నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోతే కాలు చచ్చిపోతాం మేము. అయితే ఏంటి, మేము పొరపాటున ఆయనకు తప్ప ఎవడికి భయపడం. తల వంచమేమో. ఈ తరం అలాంటి తరం కొరకు నా ప్రభు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. మా బంధువులు వద్దంటున్నారయ్యా, మా కులస్తులు వద్దంటున్నారయ్యా, మా కుటుంబస్తు బంధువులు వచ్చారయ్యా, మా మామ వద్దంటున్నాడయ్యా అని తుచ్చమైన వాటికి సలహాలు, ఆ సమస్యలను చెప్పి ప్రభువుని విడిచిపెట్టే జనం. నేను అంటున్నాను, వాడు ఈరోజు ఉన్నా రేపు ఉండడు మందిరంలో. వాడు ఈరోజు ఉన్నా కొద్ది రోజుల తర్వాత వాడు ఉండడు. భయపడేవాడు ఏదో ఒక రోజు ప్రభువుని విడిచిపెడతాడు. అందుకే బాగా వినండి, భయపడేవాడు మనతో ఉంటే ఏదో రోజు మనల్ని ఖచ్చితంగా ఒంటరిని చేస్తాడు. అందుకే దేవుని వాక్యం, నా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, మనము మనుష్యులకు కాదు, శాసనములకు కాదు, ఆజ్ఞలకు కాదు, జీవము కలిగిన దేవునికి భయపడే ప్రజలంగా మనం జీవితం చేయడం నేర్చుకోవాలి. నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, నా దేవుని పాద సన్నిధిలో మోకరించాలి. అమ్మో నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు. మా అమ్మ చూస్తుంది, మా అన్న చూస్తుంది, పాస్టర్ చూస్తున్నాడు, పాస్టర్కి చూస్తున్నాడు. ఇదిగో ఎవరికి చెప్పకు, అన్నకు చెప్పకు. ఇవి కాదు, ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా? ప్రజలకు భయపడేవాళ్ళు, సేవకులకు భయపడేవాళ్ళు. మనుషులకు భయపడద్దు, దేవునికి భయపడు. నువ్వు చేసిన పని ప్రభు చూశాడు ఆల్రెడీ. నువ్వు మాట్లాడిన మాటలు ఆల్రెడీ ప్రభు విన్నాడు. ఆయన విన్నాడన్న బాధ లేదు, కానీ ఎవరికో తెలుస్తుందన్న భయం ఎక్కువైంది నీకు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పరిస్థితులకు, ప్రజలకు భయపడే మనిషివి నువ్వు. దేవుని భయం నీకు లేదు. అందుకే ప్రభు నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు దేవుని చేరడం లేదు, దేవుని జవాబు నీ ఇంటి మీదకి రావడం లేదు. నా సంఘ బిడ్డలారా, ఇదిగో యాకోబు ప్రార్థన చేస్తాడు రాత్రంతా. ఉదయం లేచి అంటాడు, బాగా వినండి, ఉదయం లేచి వినపడింది తన అన్న 400 మందిని తీసుకొని వస్తున్నాడని. ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో, ఇదిగో తనకు 4 భార్యలండి, 2 దాసులు, 2 అక్క చెల్లెళ్ళు. తను అధికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నది రాహేలును. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్కరిని, మొదట పెద్ద దాసిని తన పిల్లలను, వెనక 2వ దాసిని తన పిల్లలను, 3వ లైన్లో లేయను తన పిల్లలను, చివరికి 4వ లైన్లో రాహేలును తన పిల్లలను పెట్టి మీరు ముందుకు నడవండి అని అంటున్నాడు. ఆడు కోపంతో వేసేస్తే మొదట ఎవరిని ఎత్తాడు? దాసిని వేస్తాడు. పోతే పోని, నాకు ఇష్టం లేదు ఆమె. మరీ కోపం వస్తే 2వ దాన్ని వేస్తాడు. నేను ప్రేమించిన రాహేల్ అయితే లాస్ట్కు ఉన్నది ఆమె అయితే బాగానే ఉంటుంది అనుకున్నాడు. కానీ అందరికంటే ముందు చచ్చిపోయింది ఎవరంటే రాహేలే. అందరికంటే ముందు మొదట చచ్చిపోయింది ఎవరు అని అంటే రాహేలే. పెద్దోళ్ళు చచ్చిన తర్వాత చిన్నోళ్ళు చావాలి కదా, కానీ చిన్నదే మొదట చచ్చిపోయింది. ఈయన ప్లాన్ వేస్తున్నాడు చూడండి. అంటే అర్థం ఏంటంటే చెప్తున్నాను, ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే, మనుష్యులకు భయపడేవాడు సొంత ఆలోచనలు ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. బాగా వినాలి ఈ మాట. నేను ఎప్పుడైతే దేవునికి భయపడనో, నా సొంత మైండ్ సెట్ ప్లాన్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎట్లా చేయాలి, ఈ ప్రాబ్లంను నేను ఎట్లా రీచ్ కావాలి, ఈ సమస్యను నేను ఎలా తప్పించుకోవాలి, వారి దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడాలి అంటే, ఈ స్కెచ్లన్నీ ఎవడేస్తాడు అని అంటే దేవునికి భయపడేవాడు అయ్యాడు. దేవునికి భయపడేవాడి గురించి బైబిల్ చెప్తుంది. సమస్యల గురించి మీరు భయపడకండి. ఎవరైనా మిమ్మల్ని బంధించి, ఎవరైనా మీకు సమస్య చేస్తే, ఆ సమయంలో ఆత్మదేవుడే మీకు కావలసిన సలహాను, ఆత్మదేవుడు కావలసిన సజెషన్ ఇస్తాడు అని ప్రభు చెప్పాడు. ప్లాన్ వేసే అవసరమేమీ లేదు. ఇప్పుడు దేవునికి భయపడని
మనుషులకు భయపడే యాకోబు సొంత ఆలోచనలు చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆలోచనలు నీకు దొరకవో, ఎందుకు దొరకవు? ఇన్ని పోరాటాలు అవుతున్నా, ఇన్ని సమస్యలు అవుతున్నా. అర్థమవుతుందండి? రాత్రికాల సమయంలో నేను చాలాసేపు ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. దరిదాపు 2 అయింది నైట్. ప్రభా, ఏంటి ఈ ప్రాంతం, ఇంకెంతకాలం ఈ పరిస్థితుల్లో అని ప్రార్థన చేసుకుంటుంటే, నా ముందు నా చేతిలో ఒక కర్ర ఉంది, నా ముందు ఒక సర్పం పరిగెత్తుతుంది. అది నా వైపు కాదు, నాకు దూరంగా పరిగెత్తుతుంది. నేను విన్నా నా శబ్దం సరిగ్గా ఆ సర్పం యొక్క కొలత 15 మూరలు. చెప్పండి, ఎంత? 15 మూరలు. 15 మూరల సర్పం పరిగెత్తుతుంది. నా దేవుడు ఈ ప్రాంతాలను దీవించే కాలం దగ్గర పడింది. హల్లెలూయా. నా ప్రభు ఈ పరిచర్యను దీవించే కాలం సమీపమైంది. దేవునికి భయపడేవాడు కావాలి. నా సంఘ బిడ్డలారా, ఏ మనిషి అయితే దేవునికి భయపడడో సొంత ఆలోచనలు అధికమవుతాయి. ప్రాబ్లమును తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తారు. సమస్యలో నుంచి దాటడానికి ప్లాన్లు వేస్తుంటాడు. నీ సొంత ఆలోచన ఎందుకు, దేవుని ఆలోచన నీకు ఎందుకు దొరకడం లేదు? నీ కుటుంబం అన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీ కుటుంబంలో ఆర్థిక ధన నిధులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరి అయిన పనులు లేవు, సరి అయిన ఆరోగ్యం లేదు. ఈ పరిస్థితికి ఒక అద్భుతమైన మార్గం, ఈ సజెషన్, ఇలా వెళ్ళు, ఇలా చెయ్యి అని చెప్పగలిగే దేవుని ఆజ్ఞ మనకెందుకు దొరకడం లేదు? ఎందుకు జవాబు రావడం లేదు? కారణం ఏంటో తెలుసా? ఇదిగో, దేవునికి భయపడేవాడైతే పరిస్థితుల గుండా వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ఇలా వెళ్ళు, ఇలా చేయి అని ప్రభు జవాబు చెప్తాడు, సలహా ఇస్తాడు. కానీ దేవునికి భయపడకుండా బతికే ప్రజలకి సలహాలు, దర్శనాలు, దేవుని యొక్క జవాబులు ఏమి దొరకవు. అందుకని సౌలు అంటాడు, చుట్టూ భయానకమైన ఫిలిస్తీన్ల యుద్ధ ధ్వని విని భయభ్రాంతుడయ్యాడు. ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడడం లేదు. దైవజనుడైన శామ్యూయేలు బతుకున్నంత కాలం వినలేదు, చచ్చిపోయాడు. అతనికి జవాబు చెప్పే సేవకుడు లేడు. చివరికి ఒక సోద చెప్పే మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి, రేపు నేను యుద్ధంలో గెలుస్తానా ఓడిపోతానా అనే దిక్కుమాలిన ఆలోచనలకు వచ్చింది పరిస్థితి. దేవుని దగ్గర జవాబు పొందుకోవలసిన ఒక దేవుని బిడ్డకి ఎవడో సలహా తీసుకునే స్థాయిలోకి ఎందుకు వచ్చింది? ప్రతి పరిష్కారానికి దేవుడు మూలమై ఉండగా, మన ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగే దేవుడు మనతో ఉండగా, గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినా నేను భయపడను, ఆయన నాతో ఉన్నాడు అని దావీదు చెప్పాడు కనుకనే ఏ పరిస్థితుల్లో గుండా వెళ్ళినా నా ప్రభు అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. సౌలానికి ఎందుకు జవాబు రాలేదు? శామ్యూయేలు మాట్లాడుతుంటాడు, సౌలా నన్ను ఎందుకు పిలిచావు? అయ్యా, నాకు జవాబు రావడం లేదు, భయంతో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడడం లేదు, నా బతుకు రేపు భవిష్యత్తు ఏంటో నాకు చెప్పడం లేదు. ఎందుకు చెప్తాడండి? బ్రదర్, ఎందుకు చెప్తాడు? నువ్వు ఎప్పుడైనా భయపడతావా దేవుడికి? దేవుని కార్యాలు అంటే నీకు తెలుసా? అసలు దేవుని మాట అంటే నీకు విలువ ఉందా? దేవుని సన్నిధి అంటే నీకు విలువ ఉందా? నీకేమైనా గౌరవం ఉందా? ఎవడెవడికో భయపడతావు, దేవునికి తప్ప. అందుకే దేవుడు నీకేం జవాబు ఇవ్వడు. ఆయన ఏమివ్వడు. నువ్వు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని యాకోబులాగా నీ సొంత మైండ్తో ఆలోచించాలి. ఏం చేస్తే గట్టినవుతాం, ఏం చేస్తే ప్రాబ్లం మనం దాటుతాం. చూసినావా? భయం ఎప్పుడైతే దేవుని భయం నుండి ఒక మనిషి దూరం అవుతాడో సొంత ఆలోచనలు అధికమవుతాయి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలోచనలు మాత్రమే కాదండి, ఈ భయం లేకుండా బతికే మనుషులు చేసే రెండవ పని ఏంటో తెలుసా? 3 గుంపులు తన జీతగాళ్ళని చేశాడు. తన దగ్గర పని వాళ్ళను 3 గుంపులు చేసి 3 గుంపులకు కొంచెం కొంచెం బహుమతులు ఇచ్చాడు. కొన్ని ఆవులు, కొన్ని పశువులు, కొన్ని ఒంటెలు, కొన్ని మేకలు, కొన్ని మేకపోతలు అన్నీ ఇచ్చి అంటాడు, మీరు వెళ్ళి మా అన్నకు బహుమానం ఇవ్వండి. ఈ బహుమానము ద్వారా అతని కోపాన్ని మనం కాస్త శాంతి చేయొచ్చని ప్లాన్ వేశాడు. అర్థమైందా మీకు? బహుమానాలు ప్రేమతో ఇస్తున్నాడా, భయంతో ఇస్తున్నాడా? యాకోబు ఏశావుకు ప్రేమతో బహుమానం ఇస్తున్నాడా? అతన్ని కన్వే చేయడానికి
కన్నింగ్ మైండ్తో ఇస్తున్నాడంటే ప్రేమేమి లేదు, ప్రేమ లేదు, పోలేదు. అన్న మీద అభిమానం లేదు, ప్రేమలు లేవు. ఆడి కోపం తగ్గించడానికి బహుమానం. అర్థమైందా మీకు? అంటే బహుమానంలో కూడా నటనే. అర్థమవుతుందండి? హల్లెలూయా, చబలి గట్టిగా హల్లెలూయా. మన ప్రారంభం చిన్న మందిరం కడుతున్న దినాల్లో జూన్ జూలై మాసం వచ్చింది. రేకులు వేయాలి, వర్షాకాలం ప్రారంభమైంది. ఒక వ్యక్తి నాకు ఫోన్లో ప్రార్థన చేయించుకుంటుంది ఎప్పుడో. ఆవిడ, పాస్టర్ గారు మందిరం ఎక్కడ దాకా వచ్చిందని అంటే, అమ్మ గోడలు అయిపోయాయి, రేకులు వేయాలి అన్న. అయ్యా మీరేమనుకోకపోతే మీరు ఒకసారి మా ఇంటికి వస్తే నేను రేకులు మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నది. ఎంతవరకు అవుతాయి పాస్టర్ గారు అంటే, అమ్మకు 25,000 అయితే అవుతాయి. నేను మీ ఇంటికి రావడం కష్టం అమ్మ, మీరే మందిరానికి రండి, లేకపోతే మీరే కొనుక్కొచ్చి మందిరంలో కానుకిచ్చి పండి, ప్రార్థన చేస్తాను మీకు, అది బాగుంటుంది, మీకు కూడా మందిరం చూసినట్టు ఉంటుంది కదా అని అన్నాను. సరే అయ్యా రేపు వస్తాను అని అన్నది. నేను రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా మందిరపు యొక్క అవసరత తీర్చావు, రేకులు పంపించావు, స్తోత్రం అయ్యా, త్వరగా రేకులు వేయాలి, వర్షం స్టార్ట్ అవుతుంది అని ప్రార్థన చేసుకుంటున్నా. ఆ సమయంలో ప్రభు నాతో చెప్పాడు, నువ్వు ఆ డబ్బులు తీసుకోవద్దు అని. నువ్వు ఆ డబ్బులు తీసుకోవద్దు, అవి అక్రమంతో నిండిన డబ్బులు, అవి నా మందిరానికి వాడకు అని అన్నాడు. ఆ మనిషి చాలా గొప్ప ఉద్యోగంలో ఉంది ఆవిడ. ఆమె రేపు వస్తానన్నది. అమ్మా వద్దమ్మా అని అంటే ఏమనుకుంటాదో అదో టెన్షన్ అయిపోయింది నాకు. పోని పాపం అని పాస్టర్ గారికి రేకులు కొనిస్తుంటే ఈడు చూడు అని అంటారు మళ్ళా అని ప్రభు దగ్గర, అయ్యా నేను ఆమెకు చెప్తే ఆమె ఫీల్ అవుతుంది కనుక నాకు ఒక్క సహాయం చేయి, ఆమె మనసే కఠినం చేయి, ఆమె కానుక ఇవ్వద్దు, నువ్వే చెయ్యి అని ప్రార్థన చేసి పడుకున్నాను. నేను ఎట్లా ఫోన్ చేయడం ఇష్టం లేదు. రేపు వస్తానన్న మనిషి రాలే. 4 రోజుల తర్వాత ఆవిడే ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఏమనుకోద్దండి, మీ కొరకు నేను తీసిన 25,000 సడన్గా వేరే పనికి వాడేశాను, ఒక్క నెల టైం ఇస్తే నేను అరేంజ్ చేస్తానని అన్నది. నేను వెంటనే అనేసాను, అవకాశం దొరికింది కదని. అమ్మా సంతోషం, మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం, రేకులు వేరే వాళ్ళు కొనిచ్చారమ్మా అని చెప్పాను. ఇంకా రాలే రేకులు వేరే వాళ్ళు కొనిచ్చారు, ఇప్పుడు రేకుల అవసరం ఏం లేదు అని చెప్పేశాను. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు ఎవరిని అంగీకరిస్తాడో తెలుసండి? ఎవడి కానుక అంగీకరిస్తాడండి? దేవుడు ఎవరిని ఆలకిస్తాడండి? ఆయనకు భయపడే వారిని అంగీకరిస్తాడు. ఆయన భయపడే వారిని అంగీకరిస్తాడు. నీ పరిచర్య, నీ ప్రార్థన, నువ్వు దేవుని సేవలో చేసే ఏ పనైనా దైవ భయముతో నీవు చేసినప్పుడే ఆ పనిని నా ప్రభు అంగీకరిస్తాడు. హల్లెలూయా. పేరు కొరకో ప్రఖ్యాతి కొరకో ఉసూరుమంటో ఏ విధంగా చేసినా నీకు దాని ద్వారా జవాబు దొరకదు. అందుకే నా ప్రభు మనకు నేర్పిస్తున్న మాట, ప్రజలకు భయపడేవాడు మన భాషలో చెప్పాలంటే పుస్లై కొడతాడు, మస్క కొడతాడు, బహుమానం ఇచ్చి వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యాకోబు అలే చేస్తున్నాడు. ఏశావు మీద ప్రేమ కాదు అతనికి, అన్న మనసు కంట్రోల్ చేయడానికి 3 గుంపులను పెట్టి 3 ఎంబడి బహుమానాల మీద బహుమానాలు పంపిస్తున్నాడు. నా దేవుని పిల్లలారా, నువ్వు దేవునికి భయపడితే దేవుడే ఒక అద్భుతమైన మార్గాలు తెరుస్తాడు కదా. ఎవరి దగ్గర దిగజారినట్టు ప్రవర్తించే అవసరం మనకేమొచ్చింది? ఎవరి ప్రేమ పొందుకోవడానికి వారి దగ్గర నటించే అవసరం మనకేమొచ్చింది? ఎందుకు అంటే నువ్వు దేవునికి భయపడవు. మీకు మంచి మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో లోతు ఉన్నాడు. లోతును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ సొదొమ గొమొర్రా మహాపట్టణంలో ఒక్క కుటుంబాన్ని కాపాడడానికి, ఒక్క కుటుంబం కోసం దేవుడు దిగొచ్చాడండి. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఒక కుటుంబం, భార్య భర్త 2 బిడ్డలు, అంతే. వాళ్ళని కాపాడడానికి దిగొచ్చాడు దేవుడు. లోతు నువ్వు త్వరగా ఆ పర్వతం మీదకి వెళ్ళు అని అన్నాడు.
అయ్యా నేను పోలేనయ్యా అని అన్నాడు. మరి ఎటు పోతావు అని అంటే ఆ ఊరికి పోతానయ్యా అని అన్నాడు. మరి ఆ ఊరికి పోయాడా? పోయాడు. ఏమైంది పోతే? చదువుతారా? ఆదికాండం 19వ అధ్యాయం 30వ వాక్యం. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వాక్యం. లోతు సోయేరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలను చాలు నా వైపు చూడండి. దేవుడు సోయేరుకు పొమ్మని చెప్పలే. దేవుడు ఆ పర్వతం దగ్గరికి పొమ్మంటే ఈవిడ పోలే. ఆ ఊరు బాగుంటుందయ్యా అని ఆ ఊరికి పోయాడు. అక్కడ పరిస్థితి తేడా ఉంది. ఇప్పుడు అంటున్నాడు సోయేరులో నివాసము చేయుటకు భయపడి. అంటే ఈ లోతు ఊరు ప్రజలకు భయపడ్డాడు కానీ దేవుడికి భయపడ్డాడు. ఏమన్నా బాగుపడ్డా? ఇల్లు కుటుంబం ఏమన్నా కాపాడుకున్నాడా? ఏం కాపాడుకోలేదు. సర్వం నాశనమే, సర్వం పాడు చేసుకున్నాడు. అర్థమవుతుందండి? ఈ భయం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదాము ఉన్నాడు. ఆదాము చేయకూడదన్న పని చేశాడు. దేవుడు ఏదేను తోటలో తిరుగుతున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఆదాము అంటాడు, తోటలో సంచరిస్తున్న నీకు భయపడి. ఏందట? తోటలో సంచరిస్తున్న నీకు భయపడి చుట్టుచాట్ల దాక్కున్నాను. పండు తినేటప్పుడు భయం లేదు, దేవుని మాటకు విరోధంగా చేస్తున్నప్పుడు భయం లేదు, ఇప్పుడు తిరుగుతుంటే భయం వచ్చిందండి నాకు. చూడండి, తప్పు చేసేటప్పుడు భయం లేదు. అందుకే కొంతమంది పిల్లలు ఉంటారు కదా, ఇలాంటి పిల్లలు తప్పు చేసిన తర్వాత తల్లిదండ్రులు కొడుతుంటే తల్లిదండ్రులు ఏమంటారు? చేసింది ఎలా చేసి దొంగ మొహం దాన దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు అంటారా? ఆ ఏడుపు వలన కనికరిస్తారా? కనికరించదు. కారణం చేసిందల్లా చేసి ఇప్పుడు ఏం ఎరగనట్టు దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు అని ఎదుటి వాడికి కోపం వస్తుందే తప్ప కనికరం రాదు. ఈ ఆదాము దేవునికి భయపడేవాడైతే తప్పు చేయకుండా ఉండాలి. చెడుచాటు దాక్కుంటావేంది? నా సంఘ బిడ్డలారా, ఎవరికి భయపడుతున్నావు? నువ్వెవరికి భయపడాలి? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, లోకానికి ఒక మనిషి ఎందుకు భయపడో తెలుస్తాడండి. ఎందుకు ఎవడు భయపడతాడో తెలుసా లోకానికి? బాగా వినండి, ఒక మాట చదువుతారా? కీర్తన పుస్తకం 14వ అధ్యాయం 4వ వాక్యం చదవండి దయచేసి త్వరగా. కీర్తన పుస్తకం 14:4, మత్తయి సువార్త 8:26. త్వరగా 2 మాటలు చదవండి. యెహోవాకు ప్రార్థన చేయక పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు ఎవడికి భయం? చెప్పండి, ఎవడికి భయం? తప్పు చేస్తే భయం అన కాదు. ఎవరికి భయపడాలి? ఎవరికి భయం చెప్తా చెప్పండి? భయం ఎవడి గుండెలో ఉంటుందండి? తప్పు చేసినోడికి ఉంటుంది భయం. 100 అబద్ధాలు ఆడాలి భార్య దగ్గర, 100 అబద్ధాలు ఆడాలి భర్త దగ్గర. ఎవడు చెప్తాడో అన్న భయం, ఎవడు చూస్తాడో అన్న భయం, ఎక్కడ లీక్ అయిపోతుందన్న భయం, సెల్ ఫోన్ ఎవడైనా మూసుకుంటే ఇచ్చే. ఎందుకు భయం? ఎందుకు భయం? నీ సెల్ ఫోన్ తీసుకుంటే ఏం భయం? ఏం నోట్ల కట్ట తీసుకున్నాడు వాడేమన్నా? 2000 రూపాయలు తీసుకున్నాడా? ఏం తీసుకున్నాడు? సెల్ తీసుకున్నాడు. భయం ఏంది? ఎక్కడో సంథింగ్ అక్కడ పాప సంబంధమైన సీక్రెట్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకే భయం. దొరికిపోతానేమో, నా కాంటాక్ట్స్ దొరికిపోతాయేమో, నేను చూసిన వీడియోస్ దొరికిపోతాయేమో అంటే భయం ఎక్కడ పుడుతుంది? పాపం ఎవడు జీవితంలో ప్రవేశిస్తుందో వాడికి భయం ఉంటుంది. హల్లెలూయా. నేను అంటున్నాను, ఏ పాపం చేయకపోతే నీకు ఎందుకు భయం? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ధైర్యం ప్రార్థన పరుడికి బాగా ధైర్యం ఉంటుంది. ఎవడు ప్రార్థన పరుడో వాడికి బాగా ధైర్యం ఉంటుంది. కారణం వాడికి బాగా తెలుసు, నా ప్రభు ఒకరోజు ఖచ్చితంగా పనిచేస్తాడు, ఒకరోజు ఖచ్చితంగా నా ప్రార్థనకు ఫలం ఇస్తాడు,
ఒక రోజున ప్రతి ప్రార్థనకు నా ప్రభు జవాబిస్తాడు. ప్రార్థన యోధుడు. ప్రార్థన లేదు యాకోబుకి. ఏషా వస్తున్నాడని ఒక రాత్రి ప్రార్థన చేశాడు, కానీ దానియేలు రోజు 3 సార్లు చేస్తాడు. సమస్య వచ్చినప్పుడు చేసేది కాదు ప్రార్థన, సౌఖ్యంగా ఉన్నప్పుడు చేసేది ప్రార్థన. అంతా సౌఖ్యంగా ఉన్నప్పుడు గట్టిగా చేసేది కాదు ఆరాధన. చెరసాలలో దెబ్బలు తిన్నా కూడా చేశాడు ఆరాధన. అలా అలవాటున్న వాడు అలా చేస్తాడు. అర్థమైందండి? 40 దినాల ఉపవాసం దేనికి? చాలా పోరాటాలు ఉన్నాయనా? అలాంటి ఉపవాసాలు కాదు. అంత సౌఖ్యంగా ఉన్నా నీకు ఒక కమిట్మెంట్ ఉండాలి. అంత క్షేమంగా ఉన్న దేవునితో గడిపే అనుభవం నీకు ఉండాలి. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రార్థనాంశాలు ఉన్నాయా? చిట్టి ఉందా? ఏమి లేదు. దేశంలో 3వ అధిపతి, సౌఖ్యం, హోదా, బంగారు ఆభరణములతో రాజులు సైతం అతని కాళ్ళ దగ్గర తల వంచుతున్నారు. జ్ఞాని 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటున్నాను, ప్రార్థన కొంతమందికి ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? గుండె నిండా కన్నీళ్ళు ఉంటే తప్ప. ఎప్పుడు ప్రార్థన వస్తుంది? ఇల్లంతా ఆగమైతే తప్ప. ఎప్పుడు ఆల్ నైటు ఊరు వల్ల కాడైతే తప్ప. అప్పుడు కదా దేవుడు గుర్తుకొస్తాడు. 20 ఏళ్ల చరిత్రలో యాకోబు ఒక్క రోజున ఆల్ నైట్ ప్రేయర్ చేసావయ్యా? ఒక రాత్రిన ప్రభుతో గడిపావా? గడపడు. ఏషా ఒత్తడని సంగతి వినబడింది. ఇప్పుడు దెబ్బకు దేవుని కళ్ళ దగ్గర పడి అంటాడు, నన్ను బతికించు ప్రభువా అంటే. నేను అంటున్నాను, సమస్య వస్తే తప్ప తల వంచవా? సమస్యకు భయపడతావా? దేవునికి కాదా నువ్వు భయపడాల్సింది? సమస్యకు భయపడేవాడు సమస్య తీరిందా? మళ్ళీ ఎప్పుడైనా ప్రార్థన చేశాడా యాకోబు? మళ్ళీ ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నట్టు చూస్తామా? మళ్ళీ ఎప్పుడైనా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడా? కాదు. దేవుని బిడ్డలకు సర్వశక్తి కలిగిన దేవునితో ఒక అద్భుతమైన కమిట్మెంట్ ఉండాలి. హల్లెలూయా. సభలు గట్టి హల్లెలూయా. దేవుని మాటకు భయపడకుండా నీకు నీవుగా వెళ్ళిన లోతు సమాజానికి భయపడ్డావు, దేవునికి భయపడలేదు. కుటుంబం సర్వనాశనం. బిడ్డలను పోగొట్టుకున్నావు, భార్యను పోగొట్టుకున్నావు, నీవు భ్రష్టుడు అయిపోయావు. ఏం లాభం? దేవునికి భయపడేవాడు కావాలి. హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా. ఎప్పుడు భయం ఉంటుందో తెలుసా మనిషికి? గుండెలో పాపం, పాపపు అడుగులు, పాపపు పద్ధతులు, పాపపు కార్యాలు ఏ మనిషి కుటుంబంలో, ఏ వ్యక్తిత్వ జీవితంలో చొరబడతాయో వాడి గుండెల్లో పాపం ఉంటుంది. రెండవదిగా భయభ్రాంతులు చేయడానికి సాతాను వాడే రెండవ ఆయుధం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా. భయం దేనికి వచ్చింది? వీళ్ళకు దేనికి వచ్చింది భయం? విశ్వాసం పాడైపోయింది. ఏమైంది? అల్ప విశ్వాసులారా, దేనికి భయపడుతున్నారు అంటే, ఇప్పుడు భయం రావడానికి ముందు ఏమొచ్చింది? అల్ప విశ్వాసం. ఏమవుతుందో రేపు నా బిడ్డలకు, ఏమవుతుందో నా కొడుకులకు, ఏమవుతుందో రేపు నా బిడ్డల భవిష్యత్తు ఏందో. మీకు మంచి మాట చెప్తాను వినండి. మనుషులకు భయపడ్డ యాకోబు కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. దీనా పోయింది, రూబేను పోయాడు, యూదా పాపం చేసేసాడు. ఇంకేముంది కుటుంబంలో? ఏముంది కుటుంబాల్లో? కుటుంబాన్ని సొంత తలంపులు, మనుషులకు భయపడేవారు, పరిస్థితులకు భయపడేవాడు కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. దేవునికి భయపడే అబ్రహాం తన కుటుంబానికి అద్భుతమైన కావలిగా వేసుకున్నాడు. హల్లెలూయా. చదవము గట్టిగా హల్లెలూయా. అందుకే దైవజనుడైన యోబు గురించి రాస్తాడు, దేవునికి భయపడేవాడు ఆయన, దేవుని సన్నిధికి భయపడేవాడు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మనుషులకు భయపడి, కులానికి, కుటుంబానికి, ఎవరో ఏందో ఏమో అనుకుంటారని, ఏమవుతుందోనని. ఎందుకండి భయం? నువ్వు పాపం చేసేటప్పుడు భయపడు, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు భయపడు, తప్పుని జీవితంలో చేయకుండా భయపడు. చేసిందల్లా చేసి మా అమ్మకు తెలుస్తుందేమో, మా ఆయనకు తెలుస్తుందేమో, నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఒకరోజు తెలుస్తుంది పక్క. తెలుస్తుంది తెలియదా? అమ్మ తెలుస్తుంది తెలియదా? పిల్లలు తెలుస్తుంది తెలియదా? తెలియదా? ఉందా ఏమన్నా అలాంటి మ్యాప్ ఉందా? ఎవ్వడికి తెలవకుండా చేసే మెయింటెనెన్స్ ఉందా ఏమన్నా? ఏం లేదు.
నువ్వెన్నెన్న స్కెచ్లు అయ్యి ఒకరోజు బట్ట బయలు పక్క అవుతుంది. బైబుల్ చెప్తుంది, మరుగైనది ఏది బయలు పరచబడక పోదు. అయితే ఒక్క సీక్రెట్ చెప్తాను వినండి. నీ తప్పు దొరకద్దు అని అంటే ఒక మంచి మార్గం చెప్తాను వినండి. నీ తప్పు ఇప్పుడు ఒప్పుకో, ఇడిచిపెట్టేసి. దేవుడు దాన్ని బట్ట బయలు చేయని ఎడిగా. ఒప్పుకున్నావు కదా, అర్థమైందా? అయ్యా చేసిందో చేశాను, తప్పు అయిపోయింది, ఇక నుంచి నేను క్రమంగా ఉంటానని దేవుని కాళ్ళ దగ్గర తల వంచు. దేవుడు నేను మళ్ళీ అవమాన పాలు చేయడిగా. అవమాన పాలు చేయకుండా అక్కడితోటే నీ పాపములు నేను అగాధ సముద్రములో పడేస్తున్నాను అంటే అర్థమైంది. ఇక మళ్ళీ అవి కనబడియాడు. ఒకవేళ నువ్వు దాపరికం చేస్తూ మెయింటైన్ చేసి ఏం ఎరగనట్టు నువ్వు మెయింటైన్ చేయి, ఒకరోజు నడి రోడ్లో నువ్వు దెబ్బలు తినకపోతే చూడు, తింటావు. హల్లెలూయా, చాలా గట్టిగా హల్లెలూయా. మనుషులకు కాదు మనం భయపడాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను, సహోదరులను ప్రేమించు, పెద్దవారిని గౌరవించు, నీ సేవకులను నీ నాయకులను సన్మానించు, దేవునికి భయపడా. అలాగ భయపడే జీవితం నువ్వు చేస్తావు చూడు, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను అబ్రహామా. దేవునికి భయపడని లోతు కుటుంబం సర్వనాశనం. దేవునికి భయపడకుండా అన్నకు భయపడి, పరిస్థితులకు భయపడి, మామకు భయపడి, ఎన్నో స్కెచ్లు వేసి మోస ప్లాన్లు వేసిన యాకోబు కుటుంబం తన సొంత బిడ్డ పాడైపోయింది. రూబేను చెడిపోయాడు, యూదా చెడిపోయాడు. ఏముందండి కుటుంబంలో? నీ కుటుంబాన్ని దయచేసి కాపాడుకో. ప్రభు వాక్యం మనకు బోధిస్తున్న పాఠం. నా దేవుని బిడ్డలారా, ప్రార్థించి పరిశుద్ధంగా బ్రతుకు. నీ గుండెలో అచంచలమైన ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ఎవరికండి ధైర్యం? ఎవరికండి? ఈ సేవలో సేవకునికి ధైర్యం ఏంటో తెలుసా? నీతి కలిగిన సేవ. ప్రభా, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా, ఎవరు సహకరించకపోయినా, నాకు ఖచ్చితంగా నువ్వు నాతో ఉన్నావు. ఒకరోజు నువ్వు నన్ను దీవిస్తావు, ఒకరోజు నన్ను నువ్వు ఘనపరుస్తావు అన్న ధీమా, ధైర్యం ఎందుకుంటుంది సేవకునికి? దేవుని బిడ్డలారా, తప్పు చేయకుండా సేవ చేస్తే ఇంకెందుకు భయపడే అవసరం? ఎవరికి భయపడే అవసరం ఏముంది? హల్లెలూయా. నువ్వు వస్తేంది, రాకపోతేంది, ఇస్తేంది, ఇవ్వకపోతేంది. అవునండి, అంతే. నేను ఏమన్నా అంటే ఏమైనా వెళ్ళిపోతారేమో, గట్టిగా మాట్లాడితే మందిరం విడిచిపెడతారేమో. భయపడేవాడు తప్పు చేస్తే భయపడాలి. మనుషులకు ఎందుకు భయపడతామండి? వెళ్ళేవాడు ఈరోజు కాకుండా రేపన్నా వెళ్తాడు, అంతే. ధైర్యంగా దేవుని సన్నిధానంలో నిందారహితంగా నేను సేవ చేస్తే దేవుడు నన్ను దీవించడం ఖాయం. హల్లెలూయా. నేను ప్రజలకు కాదు, పరిస్థితులకు కాదు, నేను పులిపీటి మీద నిలబడి వాక్యం మీద చేతేసి ధైర్యంగా చెప్పగలను. మా నాయకుల ద్వారా మేము నేర్చుకున్నాం, దేవునికి తప్ప ఎవ్వడికి భయపడం. హల్లెలూయా. దేనికి భయపడమండి, ఇది సత్యం. ఆయన ఆయుష్ వచ్చినంత కాలం బతుకుతాం, చాలు, సరిపోయింది అని అంటే ఆరోగ్యం కండ బలంగా ఉన్నా ఇక్కడ చేసేదేమీ లేదు. అయిపోయింది నీ పని, వచ్చాయి అంటే అయిపోయింది, అంతే. ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన లేకుండా నా జీవితంలో ఏమవుతుందండి? కనుక దేవునికి భయపడాలి. ప్రభువా, నేనేమైనా తప్పు చేస్తే, తప్పుగా మాట్లాడితే వెంటనే దేవుని కాళ్ళ దగ్గర పడి, ప్రభువా నేను తప్పుగా మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను, నీ కోపం నా మీదకి రానివ్వకని ఆయన దగ్గర తల వంచుతాం. తప్పు చేస్తే ఆయన దగ్గర తల వంచుతాం. ఎవరి దగ్గర మాయ మాటలు చెప్పి మస్కా కొట్టి ఎవరి దగ్గరనో మనం ఏదో చేసుకునే అవసరత ఏమీ లేదు. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకుడిగా మీతో మాట్లాడుతున్నాను. దైవ భయం నీకుందా? నువ్వు దేవునికి భయపడితే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. దేవునికి భయపడేవాడు ఆజ్ఞలకు, శాసనాలకు, అర్థమవుతుందండి, ప్రజలకు, కులానికి, కుటుంబానికి నథింగ్. వాడు దేనికి భయపడడు. దేవునికి భయపడేవాడు బలమైన ప్రార్థన పరుడై ఉంటాడు. దేవుని భయం కాకుండా మనుషుల భయం ఉన్నవాడే ఎవడో తెలుసా? వాడు సమస్య వచ్చినప్పుడే కళ్ళ దగ్గరికి వస్తాడు. సమస్య వచ్చినప్పుడే, అర్థమైందండి, మాకు 100 ఫోన్లు వస్తే 90 ఫోన్లు ఎవరి అని అంటే సమస్య వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే ఫోన్లే వస్తాయి. మాకు తెలుసు బాగా. వీళ్ళంతా సమస్య ఉంది కనుకనే ఫోను, సమస్య ఉంది కనుక అయ్యా 2 రోజులు మందిరం కాడ అంటారు. అయ్యా నెమ్మదిగా మాట్లాడతారు. అంత అట్టిదే ఇది. సమస్య తీరని జెండా ఉంచా రహే హమారా కథం. హల్లెలూయా. నువ్వెవడో నేనెవడో అంతే తెలుసు.
దేవునికి భయపడేవాడు ఒక్కరోజు ఉంటాడా దేవుడు మనతో? ఊపిరున్నంత వరకు ఉంటాడు. ఆయన సదాకాలం ఉండే దేవుడు. మన తరములతో మాత్రమే కాదు, తరతరాలకు ఉండే దేవుడు. కనుక నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, మనం అలాగూ నేర్చుకుందాం, మన పిల్లలకు అలాగూ నేర్పిస్తాం. బిడ్డ, నాకు కాదమ్మా భయపడాల్సింది నువ్వు. మా అమ్మకు తెలుస్తుందేమో, మా నాన్నకు తెలుస్తుందేమో, సేవకులకు తెలుస్తుందేమో. కాదమ్మా, మేము బట్టి వాళ్ళమే. నువ్వు భయపడాల్సింది దేవునికే. హల్లెలూయా. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడు నీకు ఆశీర్వదించేవాడు ఆయన, నీకు శిక్షించేవాడు ఆయన. కనుక మనం దేవునికి తల వంచాలి. మనం మళ్ళీ చెప్తున్నాను, ఎవడు దేవునికి భయపడతాడో వాడు ఆయన సేవకుని మాట వింటాడు. హల్లెలూయా. దయచేసి మోకరించండి, త్వరగా మోకరిస్తాం.